గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. అందరూ గుండె మీద చెయ్యేసుకొని మీ ఆత్మ మీద, ఆత్మస్వరూపుడైన భగవంతుడి మీద ఒట్టేసి కామెంట్ సెక్షన్లో నిజం రాయండి. ఏ రోజైనా మీరు కృష్ణగీత అనే పేరు విన్నారా? చెప్పండి. భగవద్గీత అనే పేరు విన్నారా? కృష్ణగీత అనే పేరు విన్నారా? చెప్పండి దయచేసి. ఆత్మసాక్షిగా చెప్పండి. ఆ పేరు కూడా ఈ మధ్యకాలంలో ప్రచారం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయండి. కృష్ణగీత అంట. అంటే ఏంటంటే రకరకాల గీతలు ఉన్నాయి, రకరకాల దేవతలకు సంబంధించిన గీతలు ఉన్నాయి. అలాగే కృష్ణగీత కూడా ఆయా దేవతల భక్తులు ఆయా గీతలు చదువుకుంటారు. అంటే ఏంటంటే ఈ భగవద్గీత కాదు, ఇది కృష్ణగీత, కృష్ణ భక్తుల వరకు అది చదువుకుంటారు అనే ప్రచారం ఈ మధ్య మొదలైంది. ఘోర కలి ప్రభావం ఈ విధంగా ఉంటుందన్నమాట. భగవద్గీత స్థాయి నుండి ఏ భగవద్గీతకు ఆదిశంకర భగవత్పాదులు వారు భాష్యం రాసి ధరించారో, లోక కళ్యాణం కోసం, మానవాళి అభ్యుదయం కోసం, సమస్త మానవాళి తరించడం కోసం ప్రస్థానత్రయం ఇచ్చారు వారు. బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామానికి భాష్యాలు ఇచ్చారు వారు. అంతటి సాక్షాత్తు కైలాస శంకర స్వరూపమైన ఆదిశంకర భగవత్పాదుల వారే భగవద్గీతను కృష్ణగీత అనలేదండి. ఇది భగవద్గీత శంకర భాష్యం. ఈ శంకర భాష్యంలో ఆరంభంలోని భాష్యానికి మరలా ఆదిశంకర భగవత్పాద స్వామి వారు సంబంధ భాష్యం రాసి ఆరంభంలోనే నారాయణ పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపాచ మేదిని అంటూ ఆరంభం చేశారు. నారాయణుడు అవ్యక్తానికి కూడా అతీతుడు. అవ్యక్తం నుండి అండం పుట్టింది. ఈ లోకాలు సప్తద్వీపాలు మొత్తం భూలోకంతో సహా అన్ని అండంలోనివి. ఈ విధంగా ఆరంభం చేసి మొత్తం అంతా కూడా భగవద్గీతకి ఆ స్వామి ఆదిశంకర భగవత్పాదాచార్య స్వామి వారు భాష్యం ఇచ్చారు. ఇందులో ఎక్కడ కూడా స్వామి భగవద్గీతని కృష్ణగీత అని చెప్పలేదండి. వారికి రాని ఐడియాలు, వారు చేయని ప్రచారం కూడా వీళ్ళు చేసేస్తున్నారు. ఇప్పుడు కొత్త కొత్త దేవతల్ని ట్రెండీగా మార్కెట్లోకి తెచ్చి వదిలి దానికి తగ్గ గుళ్ళు కట్టి మళ్ళీ మా గుళ్ళలో ఇన్ని ప్రదక్షిణాలు చేసేస్తే ఏవో అయిపోతున్నాయి, ఈ పూజలు చేపిస్తే ఏవో అయిపోతున్నాయి ప్రచారాలు చేసుకొని అదేమంటే ఇవన్నీ తంత్రశాస్త్ర రహస్యాలు అని చెప్పి అవి కూడా చాలా ఇప్పుడు భగవద్గీత ఏదో చదువుకొని కాస్త ఈ మధ్య జనాలు బాగుపడుతుంటే ఇది కృష్ణగీత, రకరకాల దేవతల భక్తులకి రకరకాల గీతలు ఉన్నాయి, ఏ దేవతల భక్తులు ఆ గీతలే చదువుకోవాలి అలా చెప్పి ఇప్పుడు ఆ రకరకాల గీతలు ఏమైనా ఉంటే పురాణాల్లోనూ ఉపపురాణాల్లోనూ అవి కూడా లాక్కొచ్చి వీళ్ళు కొన్ని కల్పించి పుస్తకాలు వేసి అమ్ముకోవాలి. అవి చదువుతుంటే అదృష్టాలు, మ్యాజిక్లు, మహిమలు జరుగుతున్నాయని అవి కూడా ప్రచారాలు చేసుకోవాలి. సరే, గీతా మకరందం పేరు విన్నారు కదా, మీరు తెలుసు కదండి. గీతా మకరందం అత్యంత ప్రాచుర్యం పొందిన గ్రంథం. మలయాళ స్వామివారి శిష్యులు శ్రీ 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 పరమ పూజ్య విద్యాప్రకాశానందగిరి స్వామి వారు వారి జీవితం అంతా కూడా భగవద్గీత ప్రచారం మారుమూల గ్రామాల్లో వాడల్లో కూడా వారు చివరి వేళలో కూడా లాస్ట్లో కూడా అండి అసలుకి శరీరము సహకరించని వృద్ధాప్యంలో కూడా ప్రచారం చేసి చివరి శ్వాస వరకు భగవద్గీత ప్రచారానికి బతికిన ఆశ్వాసతులైన అద్వైతి వీరందరికీ సుపరిచితులే కదా. వీరు కూడా ఇప్పుడు భగవద్గీతను కృష్ణగీత అనే అపచారం చేయలేదండి, అంత సాహసం చేయలేదు. అసలు ఎందుకండి భగవద్గీతలో మీకు ఎక్కడైనా కృష్ణ పరమాత్మ చెప్తున్న శ్లోకాలు వచ్చినప్పుడు ఏమని ఉంటుంది? భగవాన్ ఉవాచ అని ఉంటుంది. కృష్ణ ఉవాచ అని మీకు ఎక్కడా కనపడదు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన భగవద్గీతలో భగవాన్ ఉవాచ అని ఉంటుంది. వ్యాస మహర్షి కూడా ఆ సాహసం చేయలేదు. కృష్ణగీత కృష్ణ భక్తులు చదువుకోవాలని సాహసం చేయలేదు. అలాంటివి కూడా సోషల్ మీడియాలో తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు మొదలు పెడతారు, నేను విమర్శిస్తున్నాను అనుకోండి, పర్వాలేదు. భగవద్గీత నన్ను రక్షిస్తుంది, పరమాత్ముడు నన్ను కాపాడతాడు, నా వైపు ధర్మం ఉంటే భగవంతుడే నన్ను రక్షించుకుంటాడు. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు, నేను గమనించాను కూడా. ఎవరో కత్తి మహేష్, ఇంకెవరో బైరి నరేష్, ఎవరికో వాళ్ళకు వచ్చినట్లుగా నేను ఏదో ఒక రోజు లారీ గుద్ది చచ్చిపోవాలంట, అలాంటి కుక్క చావు రావాలంటారు. నాకు ఎందుకు వస్తుందండి? నిజాలు మాట్లాడుతున్నానని. పర్వాలేదు. యథార్థవాది లోక విరోధి తెలుసు కదా మీకు. దేవుడి ముసుగులో భక్తి పేరుతో మీ వ్యాపారాలు డౌన్ అవుతున్నాయని మీ బాధలు మీవి కాబట్టి నాకు శాపాలు పెడుతున్నారు. అవన్నీ కూడా నాకు పనిచేయవు. పిల్లి శాపాలకి ఊట్లు ఎప్పుడు తెగవు. సరే, ఇంతకీ ఇంకా ఎంతోమంది మహాత్ములు, భారతదేశానికి విదేశాలకు సంబంధించిన మహాత్ములు, మహానుభావులు గీత గురించి ఏం చెప్పారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివేకానంద స్వామి వారు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన మాటలు కావు, జ్ఞాన కణికలు. జీవిత ఆదర్శమంతయు ఒక్క క్షణములో అచట తెలిపివేయబడను. ఉపనిషత్తులను తోటలో నుండి ఆధ్యాత్మిక సత్యములు అని పుష్పములను ఏర్చి కూర్చిన మాలయే భగవద్గీత. అలాగే మహాత్మా గాంధీ గారు
సంశయములు నన్ను ఆవరించినప్పుడు, సంకటములు సంప్రాప్తమైనప్పుడు, నిరాశ నిస్పృహములు జనించినప్పుడు నేను భగవద్గీతను తెరచి చూచుదును. అందు ఏదో ఒక శ్లోకము నన్ను ఊరడించును. తత్ఫలితంగా మహావిపత్కర పరిస్థితి యందు కూడా నా ముఖముపై చిరునవ్వు తాండవించుచుండును. నా జీవితము అనేక ఒడిదుడుకులతో కూడి ఉన్నను. ఘోర సంకటములను నేను అనుభవించవలసి వచ్చినను. అవి ఏవియు నా మనంబున లవలేశమైనను అశాంతిని కలుగజేయజాలకపోవుట. ఏది కలదో అది ఎంతయు గీతా ప్రబోధము యొక్క సత్ఫలితమే అగును. ఇది వారు చెప్పింది. బాలగంగాధర తిలక్ గారు ప్రపంచమున గల సాహిత్యమంతటిలోనూ గీతకు దీటురాగల పుస్తకము వేరొకటి లేదు. మహాప్రకాశమానమగు అమూల్య రత్నమది. అయ్యది మనలను పరమానంద పదవికి కొనిపోవు అపూర్వ సాధనము. మహర్షి మలయాళ స్వాములు వారు సంసార సాగరమును సులభముగా దాటుటకు భగవద్గీతను పఠించుటయు దాని యందు చెప్పినట్లు ఆచరించుట చాలు. శ్రీ అరవింద యోగి మానవుడు తన మేధనంతయు ధారపోసినను గీతా జ్ఞానము ఒకానొక అంశమును మాత్రమే తెలుసుకొని తెలుపగలడు. శ్రీ శివానంద సరస్వతి స్వామి వారు విశ్వవాన్మయమంతటిలోనూ గీత వంటి మహోన్నత గ్రంథరాజు మరి ఒకటి లేనే లేదు. అది జ్ఞాన భాండారము, తరగని నిధి, ఆనంద సాగరము. శ్రీ వినోబాబావే నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువగా ఉపయోగపడింది. శ్రీ మదన్ మోహన్ మాలవ్య గారు నాకు తెలిసినంత వరకు విశ్వవాన్మయమున భగవద్గీతను మించిన గ్రంథం ఇంకొకటి లేనే లేదు. అది హిందువులకే కాక సమస్త మానవ కోటికి ధర్మ భాండాగారమై ఉన్నది. శ్రీ ఎడ్విన్ ఆర్నాల్డ్ భారతదేశం యొక్క ఈ సర్వప్రియ కావ్యమయ దార్శనిక గ్రంథము లేనిచో ఆంగ్ల సాహిత్యము నిజముగా అసంపూర్ణమే ఉండును. శ్రీ వారన్ హేస్టింగ్స్ ఉన్నత శిఖరములను అధిరోహింపదలుచు మానవులకు గీతోపదేశము అద్వితీయమైనది. శ్రీ బకించంద్ర చటర్జీ గారు భగవద్గీతలో వలె అపూర్వ ధర్మ సమన్వయము, అద్భుత వ్యాఖ్య ఏ దేశమునను ఏ కాలమునను ఎవడను కని ఉండలేదు, విని ఉండలేదు. ఇంకా శ్రీ మలయాళ స్వామి వారు చెప్తున్నారు, విశాలమైన అర్థము, అగాధమైన భావము, సమత్వమును కల గ్రంథము గీతకు సాటి అయినది మరి ఒకటి లేనే లేదు. ఇందులో మరలా స్వామి వివేకానంద వారికి బాగా నచ్చిన శ్లోకం క్లైబ్యం ఆస్మగ మహాపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. వార్జున అధైర్యము లేదా భయము పొందకు, ఇట్టి పిరికితనము నీకు తగదు. నీచము ఈ హృదయ దౌర్బల్యము వెడనాడి లెమ్ము, కర్తవ్యమునకు అడగుము. ఈ ఒక్క శ్లోకమును చదివినచో గీత ఎంతయో చదివిన ఫలితమును మనుషుడు పొందగలడు. ఏలనన గీత యొక్క సందేశమంతయో ఈ ఒక్క శ్లోకములోనే ఇమిడి ఉన్నది. స్వామి వివేకానంద నరేంద్రుడిని వివేకానందుడుగా తీర్చిదిద్దిన గీతా శ్లోకం ఇది. దేశ విదేశాలలో ఉన్న ఆచార్యులు, మహాత్ములు, పూజ్యులు ఎంతోమంది భగవద్గీతను వర్ణించిన విధం అండి. ఎవరైనా ఈ భగవద్గీతను కృష్ణ గీత, ఇది కృష్ణ భక్తులకి మాత్రమే అనే మాట అన్నారా? మలయాళ స్వాముల వారు, విద్యాప్రకాశానందగిరి స్వామి వారు వీళ్ళందరూ అసలైన అద్వైతులు కాదంటారా? భగవద్గీతను విశేషంగా ప్రచారం చేసి మత మార్పిడులు అరికట్టాలి. భగవద్గీతను చేతబట్టి నాకంటూ ఒక గ్రంథం ఉందిరా, నువ్వెవడోరా నీ పాంపులెట్ తెచ్చి నా చేతిలో పెట్టడానికి అని హిందూ సింహంలాగా నిలబడాలి అని కొందరు మహాత్ములు ప్రయత్నం చేస్తుంటే, ఇంకొందరేమో కృష్ణ గీత, ఇంకా చాలా గీతలు ఉన్నాయి, ఎవరి భక్తులు ఆ గీతలు చదువుకుంటారు. అంటే ఇప్పుడు భగవద్గీత కృష్ణ భక్తులు చదువుకుంటారు, వాళ్ళ పుస్తకం అది. మిగతా గీతలకి ఆదిశంకరులు వారు ఎందుకంటే భాష్యం రాయలేదు? మిగతా గీతలన్నిటి గురించి ఇప్పుడు ఈ మహాత్ములందరూ ఎవరైతే ఉన్నారో, వివేకానంద స్వామి, మలయాళ స్వామి వారు, మదన మోహన మాలవ్య వారు, బాలగంగాధర తిలక్ వారు, ఇలా ఎంతో మంది మహాత్ములు ఎందుకంటే ప్రచారం చేయలేదు? అవేవో తప్పని నేను మాట్లాడటం లేదు ఇక్కడ. ఇది కృష్ణ గీత అనడం ఒక వర్గానికి చెందినడం చాలా తప్పండి. ఇది సర్వజనీయమైనది. ఒక హిందువులకే కాదు, సమస్త మానవాళి హితము కోసం ఇవ్వబడిందండి. సమస్త మానవాళి, విదేశీయులు కూడా ఇప్పుడు భగవద్గీత చదివి తరిస్తున్నారు. భగవద్గీత చదివి సనాతన ధర్మంలోకి వచ్చిన విదేశీయులు ఎంతమంది ఉన్నారండి? ఎంతోమంది ఉన్నారండి. చర్చిలు వదిలేసి మాకు ఇది వద్దు, భగవద్గీత చదువుకొని బాగుపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కేవలం హిందువుల కోసం కాదు భగవద్గీత, సమస్త మానవాళి హితము కోసము, మోక్షము కోసము, వారు తేలికగా కలియుగంలో తరించడం కోసం భగవద్గీత పరమాత్ముడు అందిస్తే
కృష్ణ భక్తుల కోసం కృష్ణ గీత. ఇంతకంటే అపచారం ఏదైనా ఉందా? ఇదే ఆ ధర్మానికి చేసే సేవ? ఇంతకంటే ఉన్మాదం ఏమైనా ఉందా? శ్రద్ధాళువులు సాధకులు దయచేసి తెలుసుకోండి. భగవద్గీత చదువుకొని కూడా హిందువులు బాగుపడటం ఇష్టం లేదు కొందరు. కాబట్టి ఇది కృష్ణ గీత. అలాగే రకరకాల గీతలు ఆయా దేవతల భక్తులు ఆయా గీతలు చదువుతారు. ప్రేక్షకులు దయచేసి యథార్థం గ్రహించండి. అని తిట్టుకున్నా పర్వాలేదు, కానీ బాగుపడాలి, జీవితంలో ఉద్ధరణ పొందాలి, జీవితంలో తరించాలి అనుకునే వాళ్ళు దయచేసి భగవద్గీతను విడిచిపెట్టకండి. సత్యమేవ జయతే, ధర్మో రక్షిత రక్షిత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణ.